వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. సార్, నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు మన పొరుగు రాష్ట్రానికి వెళ్ళినప్పటికీ, అదేవిధంగా విదేశాల్లో మనం జీవిస్తున్నటువంటి మన తెలుగు వాళ్ళు కూడా అక్కడి వారు మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అడిగితే కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి, ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ రాజధానిని కొనసాగించాలి, ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి ఉండాలని కూడా కాంక్షిస్తూ మీరు కూడా ఒక సుదీర్ఘ పాదయాత్ర చేశారు. 1600 రోజుల పైబడి కూడా ఒక ఉద్యమం అయితే కొనసాగుతుంది. అయితే మీరందరూ చేసే ఈ ఉద్యమం కూడా ఒక కృత్రిమ ఉద్యమం అని మొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మీరేమంటారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చెడగొట్టాలి అంటే ముందు దాని మీద బురద జల్లుతుంది. వాళ్ళు చేసిన తప్పు ఏదైతే 3 రాజధానుల అంశం ఉందో అది తప్పు అని వాళ్ళకి తెలిసినప్పటికీ వాళ్ళు పట్టిన కుందేలకు 3 కాళ్ళని ప్రచారం చేయటంలో వాళ్ళు నిష్ణాతులు. నేనేమంటానంటే యాక్చువల్గా రైతులు ఎవరైతే భూమి ఇచ్చారో రాజధాని కోసం, దేనికి ఇచ్చారు భూమి? రాజధాని అవసరం కోసం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి బతిమలాడితే ఇచ్చారు. అంతే తప్ప మా భూమి తీసుకోండి అని చెప్పి ఎవరో ఇవ్వలా. అలా ఇచ్చినటువంటి భూమి, అలా రాజధానిగా మొదలైనటువంటి ఆ ప్రాంతం గత ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణాలు జరుగుతూ ఉన్న దశలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 3 రాజధానులు అనే అంశం తెరపైకి తీసుకొచ్చింది. తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుంది, ఇది రాష్ట్ర పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతో అందరూ కూడా సుదీర్ఘకాలం ఉద్యమం చేయడం జరిగింది. ఇంకొకటి నేను ఒకటే చెప్తాను, రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఎప్పుడైనా ఒక సమాజం కోసం, ఒక సమాజ శ్రేయస్సు కోసం, ఒక భావితరాల భవిష్యత్తు కోసం వాళ్ళ వ్యక్తిగత సమయాన్ని, వ్యక్తిగత డబ్బుని, వ్యక్తిగత శారీరక శ్రమని వృధా చేసి ఇన్ని రోజుల ఉద్యమం ఎక్కడైనా జరిగిందా? నేను ఒకటే చెప్తాను, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 45 రోజుల పాటు రమారమి 650 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది. ఆడవాళ్ళు, వృద్ధులు, పిల్లలు ఎంతో శ్రమ కోర్చి ఎండ వాన అన్నిటినీ లెక్క చేయకుండా రోడ్ల పక్కన పనుకొని ఎక్కడంటే అక్కడ నిద్రించి, ఎక్కడంటే అక్కడ భోజనం చేసి, ఎక్కడంటే అక్కడ పోలీసుల దాష్టికాలను ఎదుర్కొని ఎవరి కోసం చేశాం? దానివల్ల మీరన్న కృత్రిమ ఉద్యమం అయితే ఎక్కడో చోట ఆగిపోవాలిగా. నేనుంటాను, నా మీదే ఒక 87 కేసులు ఉన్నాయి. ఇవాళ 87 పోలీస్ కేసులు నా పైన పెట్టబడినాయి. ఎవరో నువ్వో ఇంకొక ఆయన డబ్బులు ఇస్తే నా మీద 87 కేసులు పెట్టుకోవాల్సిన అవసరం నాకుందా? గడిచిన 5 సంవత్సరాలుగా వ్యక్తిగత వ్యాపారాలు వదిలేసి, నేనే కాదు ఎంతోమంది రైతులు వాళ్ళ యావదాస్తిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి, ఆడవాళ్ళు ఇంట్లో బిడ్డలను వదిలేసి, పెద్దవాళ్ళను వదిలేసి, భర్తను వదిలేసి ఈ విధంగా రోడ్ల మీద తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేశారంటే వాళ్ళని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, విదేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు ఎంతో అభినందిస్తూ ఉన్నారు. ఎంతో సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరూ ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించబట్టి ఆ ఉద్యమం ఇవాళకి నడుస్తూ ఉంది. ఎవరి కోసం? ఎవరింట్లో అవసరం కోసం ఉద్యమం చేశాం? మేము ఉద్యమం చేసింది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి దుర్మార్గపు నిర్ణయాన్ని వ్యతిరేకించడం కోసం. అంతే తప్ప ఇది ఒక కృత్రిమ ఉద్యమం. వాళ్ళు ఏదైనా చెప్తారు, ఎందుకంటే సొంత బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో వేశారు. గడిచిన 5 సంవత్సరాలుగా సాక్షి పేపర్లో ఒకటే యాడ్స్, ఎవడబ్బ సొమ్ము, ప్రజల డబ్బు. ఇంత మంది ప్రజల డబ్బుని 1000 కోట్ల రూపాయలు దోచుకున్న కుటుంబం ఏ రకంగా బాగుపడిద్దండి? ఇవాళ చూడండి, మరి వాళ్ళ బాబాయిని చంపారు. ఎవడు చంపాడో సిబిఐ చెప్తుంది, అందరూ చెప్తున్నారు. మరి ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఇవాళ ఎవరి చరిత్ర? జగన్ రక్త చరిత్ర? ఎవరి రక్త చరిత్ర? సమాధానం చెప్పలేక కళ్ళు మూసుకుంటా ఉన్నారు. ఇవాళ వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు పెట్టించుకుంటా ఉన్నారు రకరకాల టీవీ యాజమాన్యాలతో. ఇంటర్వ్యూల్లో ఏదైనా ఒక సమాధానం చెప్పగలిగే పరిస్థితుల్లో ఉన్నారా? ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు అయింది పదవిలోకి వచ్చి, ఒక్కరోజు పత్రికల వాళ్ళ ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వగలరా? ఇమ్మనండి దమ్ముంటే. వచ్చింది మొదలు దాచుకోవటం. రాష్ట్రంలో ఉన్న సంపద మొత్తాన్ని దోచుకున్నారు, రకరకాలుగా దోచుకున్నారు. వీళ్ళు ఒక దుర్మార్గ ప్రభుత్వం. నేను చెప్పాను కదా, ఏ రోజైతే వీళ్ళు ప్రజావేదిక కూలగొట్టారో, ఎవడైనా అండి ఒక ఇల్లు కట్టుకున్నారు, ఒక ఉద్యోగం వచ్చింది,
మొదటి రోజు ఒక మంచి పని చేస్తాడు ఎవడైనా, కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే ముఖ్యమంత్రి పదవి సంతకం పెట్టిన తర్వాత ఒక మంచి పని చేస్తారు. ఒక పేదవాళ్ళకు సంబంధించిన ఫైలో, ఒక నిరుద్యోగులకు సంబంధించిన ఫైలో, ఒక ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఫైలో, లేదా రైతులకు సంబంధించిన ఫైల్ మీద సంతకం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి దీన్ని కూలగొట్టండి అంటే అది ఎవడు బాబు గారి సొమ్ము? అది ప్రజల డబ్బుతో నిర్మాణం చేసిన ప్రజావేదిక. నీకేమాత్రం జ్ఞానం ఉన్నా, తెలివితేటలు ఉన్నా, అది ఫ్రీ ప్యాబ్డ్ కన్స్ట్రక్షన్. దాన్ని విడిభాగాలుగా ఊడదీసి అది నిజంగా నదీ పరివాహక ప్రాంతంలో ఉంటే, నిబంధనలు అడ్డం వస్తే తీసుకెళ్ళి సెక్రటరీ పక్కన పెట్టు. ఈ 5 ఏళ్ల నుంచి నువ్వు ఓట్లకు కట్టే బిల్లు ఆగేయి. ప్రజల ఆస్తిని కూలగొట్టి దాన్ని తగలబెట్టి పైశాచిక ఆనందం పొందావు తప్ప ఏం చేశావు? ఎవడైనా పదవిలోకి వచ్చిన రోజు ఏం చేస్తాడు సార్? ఇలా దుర్మార్గంగా పగల కొడతారా? నీ బాబాయ్ సొమ్ము అది, ప్రభుత్వ డబ్బు, ప్రజల డబ్బు. అలానే అమరావతిలో జరుగుతున్న పనులు ఆపేశావు. దగ్గర దగ్గర 10,000 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. ఎవడైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గ్రామాల్లో సైతం 4 ఇళ్లకు రోడ్డు వేద్దాం అనుకుంటారు. వేసిన రోడ్డు తవ్వుకెళ్ళే సన్నాసులు ఎవడైనా ఉంటాడా? అటువంటి సన్నాసి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? దాన్ని చూస్తూ ఊరుకునే ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? ఇంతకంటే నీచమేమైనా ఉందండి? అసలు వీళ్ళు ఎలా మాట్లాడతారండి? రోడ్లు తవ్వుకెళ్ళటం ఏంటి సార్? అది ఎంత కర్మ అసలు? దాని చోద్యం చూస్తున్న పోలీస్ యంత్రాంగం, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఒక్కొక్కళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు చదువుకున్నారు. వీళ్ళు ఎంతో విఘ్నులు. భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానం అంబికా దర్బార్ బత్తి టైప్ ఉంటారు వీళ్ళు. సిగ్గు లేకుండా వాడికి భజన చేస్తా ఏందండి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన తీరు? ఇట్లాంటి వాళ్ళు శంకరగిరి మాన్యాలు పట్టిపోరు. ఒక్కోడి చరిత్ర ఎలా ఉంటుంది? ఎవడన్నా చేతనైతే పక్కోడికి సహాయం చేయాలి, 10 మందికి అన్నం పెట్టాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి. అంతేగాని వాడెవడో పిచ్చోడు కేసు పెట్టమన్నాడంటే దానికి ఒక చట్టం పాడు ఏమి లేదు. శుక్రవారం సాయంత్రం రావటం, అరెస్టులు చేయటం. ఎంతమందిని చేస్తారు? ఇట్లా పిచ్చి పనులు చేస్తేనే ప్రకృతి చూస్తా ఊరుకోదండి. ప్రకృతి చాలా గొప్పది, పంచభూతాలు ఉన్నాయి. పతనమైపోద్ది ప్రభుత్వం, అనుమానం ఏం లేదు. గంటల వ్యవధిలోనే